నమస్తే అండి. అతి తక్కువ కాలంలో నా ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తూ ఉంటే గనక ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మనకు తెలుసు యాపిల్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ. అందులో మరి ఐఫోన్ అంటే చాలా లగ్జరియస్ బ్రాండ్ గా లగ్జరియస్ ఫోన్ గా మనం భావిస్తున్నాం. సో దీని వెనక ఇప్పుడు ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే మన న్యూమరాలజీ ప్రకారంగా ఏం చెప్తారు చాలా మంది, కరెక్ట్ అయిన నేము నెంబర్ ఇవన్నీ మ్యాచ్ చేసుకోవాలి అనేసి అంటారు. సో నేను అలా న్యూమరాలజీ పరంగా ఈ ఐఫోన్ కి యాపిల్ కంపెనీకి ఇలా సక్సెస్ రావడానికి ఏదైనా న్యూమరాలజీ ఏదైనా ఉందా కాన్సెప్ట్ అనేది సెర్చ్ చేశానండి. రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే నా రీసెర్చ్ లో తేలిన కొన్ని అంశాలు మీకు ఈ వీడియో ద్వారా అందించడానికి మీ ముందు వచ్చానండి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. నీట్ గా అర్థం అవ్వాలి అంటే ముఖ్యంగా బిజినెస్ పర్సన్స్ అయితే, మీరు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే మీ బిజినెస్ గ్రోత్ రావడానికి ఈ విధంగా మీరు సెట్ చేసుకుంటే తప్పకుండా మీకు చాలా హెల్ప్. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చూడండి, యాపిల్. సో యాపిల్ కంపెనీ అనేది మనం టోటల్ కనుక చూసుకుంటే అండి, సో యాపిల్ కంపెనీ అనేది నేమ్ వచ్చేసి యాపిల్ కంపెనీ అండి. యాపిల్ కంపెనీ టోటల్ వచ్చేసి 18835 అండి. ఓవరాల్ గా ప్లస్ చేస్తే 25 వచ్చింది. 2+5 చేస్తే 7 అంటే కేతు నెంబర్ అండి. సో కేతు అంటే ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే టెక్నాలజీని రిప్రజెంటేషన్ చేస్తుంది చెప్పాలంటే. సో టెక్నాలజీ ఇప్పుడు మనకు యాపిల్ అనేది ఏ కంపెనీ అండి, టోటల్ గా డిజిటల్ టెక్నాలజీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మనకు అది ప్రొవైడ్ చేస్తుంది మార్కెట్ లో. కాబట్టి ఆ నేమ్ ఏదైతే పెట్టారో వాళ్ళు ఈ విధంగా కేతుకి రిలేటెడ్ టెక్నాలజీకి వచ్చేలాగా నేమ్ అనేది వాళ్ళు పెట్టారండి ఈ విధంగా. ఓకేనా? అలాగే ఇప్పుడు యాపిల్ కంపెనీలో చాలా ఉన్నాయండి. ఐప్యాడ్స్ ఉన్నాయి, ఐఫోన్స్ ఉన్నాయి, అండ్ తర్వాత ల్యాప్టాప్స్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ మనం ఎక్కువగా చాలా మంది ప్రిఫర్ చేసే ప్రోడక్ట్ ఏంటి అంటే అండి ఐఫోన్. సో ఈ ఐఫోన్ కి ఇంతగా అసలు నేమ్ రావడానికి ఏంటి అని రీసెర్చ్ చేస్తే అండి, ఐఫోన్ టోటల్ ఆ నేమ్ ఏదైతే చూస్ చేసుకున్నారండి, సో 18575 ఓవరాల్ గా 31 వచ్చిందండి. దాన్ని సింగిల్ డిజిట్ చేస్తే 4 రాహు. సో ఇక్కడ చూడండి, రాహు అంటే ఏంటి అంటే ఇది టెక్నాలజీ ఐటీ రిలేటెడ్ ఏదైతే ఉందో మంచి గ్రోత్ అనేది డెవలప్మెంట్ అనేది ఇస్తుందండి. సో ఇప్పుడు 7 కేతువు టెక్నాలజీ రిలేటెడ్ ఏదైతే ఉందో, సో మనం ఏదైతే అందులో సాఫ్ట్వేర్ యాప్ కానీ ఇది ఏదైతే మనం యాక్సెస్ చేస్తామో అదంతా రాహు అనేసి చెప్పొచ్చండి. 7 కేతువు రిలేటెడ్ టెక్నాలజీ అయితే ఎగ్జాంపుల్ మనం అందులో యాక్సెస్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది రాహు అనేసి చెప్పొచ్చు. మనం ఎప్పుడైతే ఫోన్ ఇంటర్నెట్ యూజ్ చేస్తామో మనం అక్కడ రాహు అనేది అతన్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటి అంటే రాహు ఏం చేస్తాడంటే తక్కువ కాలంలో చాలా మంచి పొజిషన్ లో, చాలా మంచి ప్లేస్ లో, ఎక్స్ట్రీమ్ లెవెల్లో నిలబెట్టే కెపాసిటీ రాహు గ్రహానికి ఉంటుందండి. కాబట్టి ఈ రాహు నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ అది టెక్నాలజీ రిలేటెడ్ కాబట్టి ఐఫోన్ లో ఇది సక్సెస్ అవ్వడానికి ఒకటి అనేసి చెప్పొచ్చండి. అండ్ తర్వాత సో ఇంకోటి ఏంటంటే ఉన్నది లేనది ఉన్నట్టు చూపించే శక్తి ఎవరికి ఉంటుందంటే రాహువుకు ఉంటుందండి. ఇంకోటి మనం ఏం చేయొచ్చు అంటే ఐఫోన్ లో ఏది కంప్లీట్ ఫ్యూచర్స్ రాదు. ఐఫోన్ లోగో అనేది ఉంటుంది యాపిల్. సో యాపిల్ లోగో ఎందుకు కంప్లీట్ గా ఇచ్చింటాడండి, ఎందుకు సగం కొరికినట్టు ఇచ్చింటాడంటే సో అది దాన్ని చూస్తే మనకు రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఏది కంప్లీట్ గా ఉండదు, ఏదో ఒక వర్షన్ ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది. అంటే మనకి ఇప్పటి వరకు ఐఫోన్ చూసుకుంటే కొన్ని దాంట్లో అంటే రీసెర్చ్ చేసిన వరకు దాంట్లో కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ యాపిల్ లోగో పరంగా చూసుకుంటే ఏంటి అంటే ఇన్కంప్లీట్నెస్ ఏదో ఒకటి ఫ్యూచర్ ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది, అది అప్డేట్ చేస్తూ వస్తున్నారు. అది తర్వాత స్టీవ్ జాబ్స్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే అండి 24/02/1955 ఓవరాల్ అంటే బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ అనేసి చెప్పాను.
సో, ఈ బర్త్ డెసిటీ నంబర్ ఎలా కాలిక్యులేట్ చేయాలి అనేసి నేను ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే గనక అర్థమవుతుంది. సో, బర్త్ నంబర్ వచ్చేసి బర్త్ నంబర్ ప్లస్ చేసి చూసుకుంటే 6 వచ్చింది, 1 వచ్చింది. 6 అంటే ఏంటి? ఏం ఇండికేట్ చేస్తుందంటే శుక్ర గ్రహ ఉన్నప్పుడు ఏంటంటే ఇది లగ్జరియస్‌కి చాలా ఇచ్చే పేరుగా వాడతామండి. శుక్రుడు అంటే చాలా లగ్జరీ. ఇప్పుడు స్టీవ్ జాబ్‌కి ఈ పెద్ద కంపెనీనే ఉంది కాబట్టి ఆయన ఇన్‌కమ్ రిలేటెడ్ ఎంత లగ్జరీయో నేను చెప్పక్కర్లేదు. అలాగే 1 ఏంటి అంటే ఇది చాలా బిజినెస్ రిలేటెడ్‌లో ఇది చాలా బిజినెస్ సక్సెస్ అవ్వడానికి మంచి స్థానంలో పొజిషన్‌లో నిలబెట్టడానికి ఈ 1 అనేది చాలా హెల్ప్ అవుతుందండి. కాబట్టి ఈ 6, 1 లగ్జరీ ప్లస్ 1 6, 1 శుక్రుడు 1 కలిసింది కాబట్టి ఆయన కెరియర్‌లో ఈ సక్సెస్ అవ్వడానికి ఇదొక మంచి స్టెప్ అనేసి నేను చెప్తున్నాను ఈ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా. అలాగే మీరు గనక చూసుకుంటే అండి ఇప్పటి వరకు ఐఫోన్‌లో టోటల్‌గా 51 మోడల్స్ ఉన్నాయండి ఇప్పటి వరకు. సో, 51 అగైన్ ఇక్కడ శుక్రుడు ఇక్కడ 6 ఉంది. ఈయన డేట్ ఆఫ్ బర్త్‌లో ఇక్కడ 6 ఉంది. అంటే శుక్రుడితో ముడిపెట్టారు ఇక్కడ. ఓకేనా? శుక్రుడితో ముడిపెట్టారు. అండ్ ఇంకోటి గనక మీరు చూస్తే అండి కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి. ఎక్కువ శాతం గాను ఐఫోన్స్ ఎప్పుడు లాంచ్ అయ్యాయి అంటే ఎక్కువగా డేటా మీరు చూసుకుంటే ఐఫోన్స్ ఎప్పుడు లాంచ్ అయ్యాయంటే ఫ్రైడేస్ లాంచ్ అయ్యాయండి. సో, ఫ్రైడేస్ లాంచ్ అయ్యాయి. ఫ్రైడేస్ అంటే ఏంటంటే శుక్రుడికి సంబంధించింది. సో, ఈ 6 శుక్రుడు కాబట్టి ఈ ఫ్రైడే ఈ అంతా కాబట్టి ఈ శుక్ర గ్రహానికి సంబంధించి ఈరోజు మనం ఏం ఫీల్ అవుతున్నాం? ఐఫోన్ ఒక లగ్జరియస్ బ్రాండ్‌గా మనం ఫీల్ అవుతున్నామండి. ఒక లగ్జరియస్ థింగ్‌గా మనం ఫీల్ అవుతున్నాం. అది ఎందుకంటే ఈ 6 వైబ్రేషన్ అనేసి నేను చెప్తానండి. ఈ 6 వైబ్రేషన్ వల్ల అలాగే అతని డేట్ ఆఫ్ బర్త్ 6 కాబట్టి ఇప్పటి వరకు 51 మోడల్స్ ఉన్నాయి. అది 6 అలాగే ఎక్కువ శాతం లాంచ్ అయిన మొబైల్స్ ఫ్రైడే ఉన్నాయి కాబట్టి శుక్ర గ్రహానికి సంబంధించింది కాబట్టి సో ఇదంతా మనం చూసుకుంటే ఏంటంటే సింక్ అవుతా ఉంది. కాబట్టి ఇదొక లగ్జరీస్ బ్రాండ్ గా చూడడానికి ఇదొక స్టెప్ అనేసి చెప్పొచ్చు. సో ఇదే అండి ఓవరాల్ గా ఇక్కడ దానికి తగ్గట్టు నేమ్ కి తగ్గట్టు కేతువుని యాక్ట్ ఇచ్చేసారు. అలాగే ఐఫోన్ సక్సెస్ అవ్వడానికి రీజన్ వెనుక రాహు అనేది అతన్ని పెట్టాడు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ పరంగా లాంచింగ్ మెథడ్ లో ప్రతి ఒక్క దాంట్లో 6 శుక్రుని లాంచ్ చేసుకుంటూ వచ్చేసారు. అది ఈ సక్సెస్ రేట్ కి ఒక స్టెప్ అనే చెప్తాను. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఇది నా రీసెర్చ్ లో తేలిందండి. సో మీరు గనక ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటే ఎవరైనా బిజినెస్ చేయాలి అని ఉంటే ఈ విధంగా మీరు మీ బిజినెస్ తగ్గట్టు నేమ్ కానీ ఆ నేమ్ విషయంలో కానీ చూస్ చేసుకొని వెళ్తే తప్పకుండా అద్భుతమైన సక్సెస్ మంచి ఫలితాలు ఉంటాయని తెలియజేస్తూ కాబట్టి మీరు ఎవరైనా కానీ మంచి న్యూమరాలజిస్ట్ ని సంప్రదించి ఈ విధంగా చూస్ చేసుకొని మీరు మార్కెట్ లో స్టెప్ న్యూమరాలజీ నమ్మరు బిలినియర్స్ ఎవరు బట్ దే విల్ ఫాలో. సో మీకు నమ్మకం లేదు ఇటువంటి కొన్ని ఉంటాయి. సో మీరు నమ్మకండి జస్ట్ ఫాలో అవ్వండి మీరే తర్వాత రిజల్ట్స్ అనేవి చూస్తారు. సో మరిన్ని ఇలాంటి మంచి కంటెంట్ నేను చాలా రీసెర్చ్ చేసి మీ ముందు పెడుతున్నానండి. కంటెంట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరింత మందికి ఈ వీడియో షేర్ అనేది చేస్తే మళ్ళీ మంచి వీడియోస్ తో మంచి రీసెర్చ్ కంటెంట్ తో నేను మీ ముందుంటానని తెలియజేస్తూ మీ హరీష్ గురుజీ స్వస్తి.